ప్రధాని మోదీ శ్రీశైలం చేరుకొని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ధ్యానం చేయనున్నారు. 12:45 నుంచి మధ్యాహ్నం 1:15 వరకు మోదీ విశ్రాంతి తీసుకోనున్నారు. 1:20 శ్రీశైలం నుంచి కర్నూలుకు మోదీ పయనం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివరాజ్ అందిస్తారు. శివరాజ్, సింధు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏదైతే ఉదయం 10:30 గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ప్రధాని మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే గవర్నర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటిసారి ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను సక్సెస్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత 20 రోజులుగా భారీ ఏర్పాట్లు చేసింది. ఏదైతే కర్నూలులో సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని సభను ఏదైతే నరేంద్ర మోడీ మరి కాసేపట్లోనే పాల్గొన్నారు. ఈ సభలో దాదాపు 3 లక్షల మందిని ఏదైతే ఘన సమీకరణ చేసి ఈ సభను సక్సెస్ చేసేందుకు కూటమి నాయకులు అహర్నిశలు కృషి చేశారు. ఏదైతే శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిను కొద్దిసేపు క్రితమే ప్రధానమంత్రి దర్శించుకున్నారు. ఏదైతే మరి కాసేపట్లోనే శ్రీశైలంలో ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి అక్కడ అర్ధగంట పాటు అక్కడ ధ్యానం చేయనున్నారు. అక్కడ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు ఇటు బీజేపీ నుంచి అటు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. మరి కాసేపట్లోనే శ్రీశైలంలో పర్యటన ముగించుకొని 1:1:30 సమయానికి కర్నూలు చేరుకుంటారు. కర్నూలులో జరిగే భారీ బహిరంగ సభలో ఏదైతే నరేంద్ర మోడీ పాల్గొంటారో దాదాపు 3,430 కోట్లతో ఏదైతే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా రాయలసీమను ఏదైతే పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది. దాదాపు 4,900 కోట్లతో ఓరకొల్లు ఇండస్ట్రియల్ కారిడార్ కు మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన. మరి మరోవైపు మిగతా ఏదైతే హైవేస్ కావచ్చు, విద్యుత్ సంబంధించిన పలు సంస్థలకు ఏదైతే నరేంద్ర మోడీ మరి కాసేపట్లోనే శంకుస్థాపన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు శ్రీశైలాన్ని టెంపుల్ టూరిజం గా డెవలప్ చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది. మరోవైపు మాస్టర్ ప్లాన్ ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం ఏదైతే ఒక మాస్టర్ ప్లాన్ ని రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసిందని చెప్పుకోవచ్చు. ఆ మాస్టర్ ప్లాన్ ని మరి కాసేపట్లోనే నరేంద్ర మోదీ వివరించి శ్రీశైలం దేవస్థానాన్ని తిరుపతి తరహాలో డెవలప్ చేసేందుకు, మరోవైపు ఏదైతే 3 రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసేందుకు అటవీకి సంబంధించిన దాదాపు 2,000 హెక్టార్లు భూమి అవసరమవుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపైనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లి ఏదైతే అటవీ శాఖకు సంబంధించిన క్లియరెన్స్ తీసుకుంటే శ్రీశైలానికి మహాదశ అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా 2,000 హెక్టార్ల భూమిని తీసుకుంటే దాదాపు తిరుపతి తరహాలో శ్రీశైలం డెవలప్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లోని ముఖ్యంగా కర్నూలు కావచ్చు, ఇటు నంద్యాల ప్రాంతాన్ని పూర్తిగా ఏదైతే పారిశ్రామికంగా అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది. నరేంద్ర మోడీ దృష్టికి ఈ పలు ఏదైతే అంశాలను దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఈ సభ ఉపయోగపడుతుందని చెప్పి ఇటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ గత వారం రోజులుగా సమీక్ష సమావేశం నిర్వహించి ఒక డీటెయిల్ రిపోర్ట్ ను నరేంద్ర మోడీకి అయితే అందజేయనున్నారు. మరి కాసేపట్లోనే శ్రీశైలంలో దర్శనం ముగించుకున్న అనంతరం కర్నూలులో జరిగే బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొంటారు. నరేంద్ర మోడీ ఇచ్చే వరాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొంత ఆశలు అయితే పెట్టుకుందని చెప్పుకోవచ్చు. సింధు, శివరాజ్, అంటే బహిరంగ సభలో అంటే ముఖ్యంగా ఎలాంటి అంశాల మీద ప్రధాని ప్రసంగం సాగే అవకాశం ఉంది? ముఖ్యంగా ఏదైతే జిఎస్టీ సంస్కరణ అనంతరం దేశవ్యాప్తంగా జిఎస్టీ సంస్కరణకు సంబంధించిన సభలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సభలు అయితే జరుగుతున్నాయి. మొదటిసారిగా ఏదైతే సంస్కరణలు చేసిన అనంతరం ఏపీలో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సభను సక్సెస్ చేసేందుకు దాదాపు 20 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఏదైతే జిఎస్టీ వల్ల
పేద మధ్యతరగతి కుటుంబాలకు జరిగిన లాభాల గురించి నరేంద్ర మోడీ అయితే వివరించనున్నారు. ఇటు రైతులకు కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు, వారికి జరిగిన మేలు గురించి ఏదైతే మరి కాసేపట్లో జరిగే సభలో రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోడీ అయితే ప్రసంగించనున్నారు. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్రానికి జరిగే మేలు గురించి, జీఎస్టీకి సంబంధించిన లాభాల గురించి ఇటు చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ని రెడీ చేసి నరేంద్ర మోడీ చేతనే ఈ కార్యక్రమాలను ఓపెన్ చేయించుకోవాలనే ఉద్దేశంతోనే డీటెయిల్ గా దాదాపు 13,400 కోట్లతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టారు. ఏదైతే ఈ సభకు దాదాపు 3 లక్షల మందిని జనసేన చేసి పూర్తి స్థాయిలో సభను సక్సెస్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే తీవ్ర కసరత్తు చేసిందని చెప్పాల్సింది. శివరాజ్, అంటే ఇప్పుడు భద్రతకి సంబంధించి అంటే సాయంత్రం వరకు కొనసాగే పర్యటనలో భద్రతకు సంబంధించి పోలీస్ యంత్రాంగం ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా ఏదైతే మోడీ సభ అనగానే మొదటిసారి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా 2 జిల్లాల పోలీసులు తీవ్ర భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 9,000 మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 30 మంది ఎస్పీ స్థాయి అధికారులను ఇక్కడ ఏదైతే పర్యవేక్షణకు ఉంచారో, నేరుగా రాష్ట్ర డీజీపీ గత 2 రోజులుగా ఏదైతే మోడీ సభ వద్ద అటు హెలిప్యాడ్ వద్ద అన్ని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని దానిపైన పూర్తి స్థాయిలో సమీక్షించి అధికారులకు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నన్నూరు టోల్ ప్లాజా వద్ద జరుగుతున్న సభకు దాదాపు 13 సెక్టార్లుగా డివైడ్ చేసి పార్కింగ్ కావచ్చు, భద్రతా పరంగా ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చూసేందుకు దాదాపు 9,000 మంది పోలీసులతో దాదాపు 2 రోజుల నుంచి ఎస్పీజీ అలాగే ఎన్ఎస్జీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ జరుగుతున్న బహిరంగ సభ ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా ఏదైతే పోలీసులు ఎక్కడికెక్కడ ఇటు కర్నూలులో కావచ్చు, మిగతా చోట్ల ఏదైతే వామపక్ష పార్టీ నాయకులు కావచ్చు, మిగతా వారు ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉంటారో వారిని ముందస్తుగా అరెస్ట్ చేసి ఏదైతే సభ సక్సెస్ఫుల్ చేసేందుకు పోలీసులు అయితే కృషి చేశారు. ముఖ్యంగా ఏదైతే సభా స్థలం వద్ద దాదాపు 3 లక్షల మంది హాజరవుతున్న సందర్భంగా ఎక్కడ ఎలాంటి ఘటన జరగకుండా దాదాపు 27 పార్కింగ్ స్థలాలను గుర్తించి ఎక్కడికెక్కడ బస్సులు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు గత 20 రోజులుగా అహర్నిశలు కృషి చేశారు. ముఖ్యంగా మరి కాసేపట్లోనే ఏదైతే నరేంద్ర మోడీ పాల్గొనే సభ వద్దకు ఏదైతే పటిష్ట ఏర్పాటు చేసి ఎస్పీజీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేశారు. శివరాజ్, అంటే ఇటు సీఎం చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇప్పుడు ఈ శ్రీశైలం అభివృద్ధి పనులకు సంబంధించి ప్రధానికి ఎలాంటి ప్రతిపాదనలు సూచించే అవకాశం కనిపిస్తోంది? ముఖ్యంగా ఏదైతే శైవ క్షేత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే టెంపుల్ కారిడార్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా కాశీ కావచ్చు, మిగతా క్షేత్రాలను పూర్తి స్థాయిలో డెవలప్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి అనుగుణంగానే ఏదైతే దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీశైల క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ఏదైతే దైవ దర్శనానికి వచ్చి శ్రీశైలం చేయాల్సిన డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు రిపోర్ట్లను రెడీ చేసి దానికి అనుగుణంగా ఏదైతే ఫండ్స్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా సీ ప్లేన్ ద్వారా ఏదైతే టెంపుల్ టూరిజం లో భాగంగా ఇటు విజయవాడ నుంచి నేరుగా శ్రీశైలం వచ్చేందుకు సీ ప్లేన్ సర్వీస్ ని కూడా గత ఏదైతే మార్చ్ లో ప్రారంభించడం జరిగింది. మరోవైపు శ్రీశైలాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలంటే పూర్తిగా నల్లమల్ల అటవీ ప్రాంతం నడుమ ఉన్న శ్రీశైలం దేవస్థానాన్ని డెవలప్ చేసేందుకు ముఖ్యంగా కేంద్ర అనుమతులు అయితే తప్పనిసరిగా ఉంటుంది. దాదాపు 2,000 హెక్టార్లను అక్వైర్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అటవీ శాఖకు సంబంధించి మరోవైపు పర్యావరణానికి సంబంధించి ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన అనుమతుల గురించి ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ ఏదైతే పీఎం మోడీతో చర్చించి దీనికి సంబంధించిన ఏదైతే టెంపుల్ ని డెవలప్ చేయాలంటే పూర్తి స్థాయిలో ఏదైతే 2,000 హెక్టార్లు అవసరం అవుతుంది. దీనికి సంబంధించి ఒక డీటెయిల్ రిపోర్ట్ ను రెడీ చేసుకొని పీఎం మోడీకి అయితే అందజేస్తున్నారు. దీనిపైన ఏదైతే పీఎం మోడీ సానుకూలంగా స్పందిస్తే మాత్రం శ్రీశైలం పూర్తి స్థాయిలో డెవలప్ ఏదైతే దేశంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో శ్రీశైలం కూడా ఉంటుంది. దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది చెప్పుకోవచ్చు. శివరాజ్, అంటే మాస్టర్ ప్లాన్లో మనం ఎలాంటి అంటే ప్రముఖ క్షేత్రాలకు సంబంధించి ఏమైనా నమూనాల్ని సేకరించారా? అంటే ప్రస్తుతం ఉన్న శ్రీశైలానికి అభివృద్ధి తర్వాత జరిగే శ్రీశైలానికి మనం ఎలాంటి చేంజెస్ చూడబోతున్నాం?
అంటే ముఖ్యంగా శ్రీశైలం దేవస్థానం పరిసరాలు చూసుకుంటే ఇటు తెలంగాణ వైపు నుంచి ఇటు ఆంధ్ర వైపు నుంచి రావడానికి కేవలం రోడ్డు మార్గాన్నే శ్రీశైలానికి రావాల్సి ఉంటుంది. ఈ శ్రీశైలం హైవేను డెవలప్ చేసిన దాదాపు 4 లైన్ల హైవేను ఏర్పాటు చేసేందుకు ఒక మాస్టర్ ప్లాన్ అయితే రెడీ చేసుకున్నారు. ముఖ్యంగా ఇటు తెలంగాణ వైపు నుంచి రావాలన్నా ఇటు ఏపీ వైపు నుంచి రావాలన్నా కేవలం సింగిల్ రోడ్డు ఉండడం, భారీ వాహనాలు రాకపోకలు జరిగినప్పుడు తీవ్ర ఏదైతే ట్రాఫిక్ జామ్ కావడం కావచ్చు, మిగతా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ప్రతి సంవత్సరం ఏదైతే ఉగాది కావచ్చు, మహాశివరాత్రి సందర్భంగా లక్షల్లో ఇటు మహారాష్ట్ర, కర్ణాటక, మిగతా రాష్ట్రాల నుంచి కూడా శ్రీశైలానికి భక్తులు వస్తుంటారు. వారికి అకామిడేషన్ కావచ్చు, దర్శనం సమయాలు కావచ్చు చాలా ఇబ్బందికరంగా ఏర్పడుతుంది. ముఖ్యంగా కర్ణాటక నుంచి వచ్చే భక్తులు ప్రతి ఏటా దాదాపు ఉగాదికి, శివరాత్రికి పాదయాత్రగా ఈ అటవీ ప్రాంతం నుంచి వెళ్తారు. వారికి ఏదైతే వసతులకు సంబంధించి ప్రతి ఏటా ఎన్ని ఏర్పాటు చేసినా కూడా ఇబ్బందికర వాతావరణం అయితే శ్రీశైలంలో నెలకొంది. దాన్ని పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలంటే మొత్తం ఈ టెంపుల్ చుట్టుపక్కల మొత్తాన్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అనుమతులు ఇచ్చి ఏదైతే అకామిడేషన్ కావచ్చు, మిగతా సదుపాయాలకు పైన ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం అయితే టెంపుల్ ని డెవలప్ చేసేందుకు కృషి చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరింతగా డెవలప్ చేస్తే ఇటు ఈ తిరుమల తిరుపతి తరహాలో శ్రీశైలాన్ని డెవలప్ చేసేందుకైతే ఒక నమూనా ఏదైతే టెంపుల్ కి సంబంధించిన నమూనా ప్రకారం తీర్చిదిద్దేందుకైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి శ్రీశైలం డెవలప్మెంట్ అయితే ఆశలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. శివరాజ్, అంటే ఇప్పుడు శ్రీశైలం అభివృద్ధికి సంబంధించి అటు స్థానికులు కానీ భక్తులు కానీ ఎలా స్పందిస్తున్నారు, వారి స్పందన ఏంటి? అంటే ముఖ్యంగా శ్రీశైలం దేవస్థానం ఉన్న ప్రాంతం పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇటు ఎక్కువగా శ్రీశైలం పరిసరాల్లో గిరిజనులు కావచ్చు, మిగతా వారు ఎక్కువగా ఉంటారు. వారి డెవలప్మెంట్ పైన ఇప్పటికే కొంత ఆశలు అయితే పెట్టుకున్నారు. ముఖ్యంగా త్రాగునీరు ఏదైతే పాతాళగంగా పక్కనే ఉన్నా కూడా ప్రతి ఏటా త్రాగునీరుకి కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందని స్థానికులు అయితే చెప్తారు. అయితే ఇప్పుడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం శ్రీశైలం దేవస్థానాన్ని డెవలప్ చేస్తే మాత్రం తాము అభివృద్ధిలోకి వస్తామని చెప్పి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉన్న సంపదను అనుగుణంగా వారు జీవన జరుగుతుంటుంది. అయితే ఒకవేళ దేవస్థానం గిన అభివృద్ధి చెందితే తాము కూడా అభివృద్ధి చెందుతాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే తాము అనుకున్న కొన్ని కార్యక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో స్థానికులు కావచ్చు, భక్తులు కూడా ముఖ్యంగా భక్తులు ప్రతి ఏటా శ్రీశైలానికి వచ్చే భక్తులు మాత్రం ప్రతిసారి కంప్లైంట్ చేసేది అక్కడ అకామిడేషన్ కావచ్చు, మిగతా వసతులు సరిగ్గా లేవని చెప్పే కంప్లైంట్ ఉంటుంది. దాన్ని రెక్టిఫై చేసేందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది. మరి ఎలా ఉండబోతుంది అనే దానిపైన అయితే కొంత ఉత్కంఠగా నెలకొంది. శివరాజ్, అంటే ఎందుకు ఇన్నేళ్ల తర్వాత ప్రధాని మోదీ శ్రీశైలం అభివృద్ధిపై దృష్టి పెట్టారు అంటే దీన్ని ఎలా చూడొచ్చు మనం ప్రస్తుతం?